హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యను కాపాడిన స్వప్న. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య ఇంటికి రాగానే రుద్రాని ధనలక్ష్మి పెద్ద గొడవ పెడతారు. నీ పుట్టింట్లో అందరూ చాలా బాగా ఉన్నారనుకుంటాను, మానసికంగా ఆర్థికంగా చాలా సంతోషంగా ఉండి ఉంటారు అని రుద్రాని అంటే, ఇప్పుడు ఎందుకు నా పుట్టింటి గురించి మాట్లాడుతున్నారు అని కావ్య అడుగుతుంది. షటప్ కావ్య అని రుద్రాని అడుగుతుంది. ఆ పని నువ్వు కూడా చేస్తే బాగుంటుంది రుద్రాని అని ఇంద్రాదేవి అంటుంది. అసలు కావ్య ఏం చేసింది అని ఇలా రాగానే గొడవ పెడుతున్నారు. ఏదైనా జరిగితే అడగడానికి కావ్య వల్ల అత్త, మామ, భర్త మీరందరూ ఇలా ఎందుకు తనని నిలదీస్తున్నారు అని ఇంద్రాదేవి అడుగుతుంది. అంటే ఏంటి అత్తయ్య, ఇంట్లో ఏం జరిగినా మేము డోర్ మూసుకొని కూర్చోవాలా అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పండి అని ఇంద్రాదేవి అడుగుతుంది. లాకర్ లో 5 లక్షలు డబ్బు ఉండాలి, కానీ 2 లక్షలు మిస్ అయ్యాయి, ఇవి కావ్యాన్ని తీసింది అని రుద్రాని చెప్తుంది. ఏంటి అప్పన్న ఇదంతా అని ఇంద్రాదేవి అప్పన్నాన్ని అడుగుతుంది. అత్తయ్య, లాకర్ లో 5 లక్షలు డబ్బు ఉండాలి, కానీ 3 లక్షలే ఉన్నారు, 2 లక్షలు ఏమైపోయా నాకు తెలియదు. కావ్య, నువ్వు తీసుకున్నాక నాకు ఒక మాట చెప్పి తీసుకోవాలి కదా. నీకు అవసరం ఉంది అంటే నేను కాదంటానా? కోడలుగా నీ బాధ్యత ఇదేనా? అత్తగా నువ్వు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని అపర్ణ అంటే, ఇంతలో స్వప్న ఆపండి. కావ్య, నువ్వు ఇలా అణిగి మనగి ఉంటే అందరూ ఇలాగ రెచ్చిపోతారు, అసలు నిజం బయట పెడితే అందరి నోర్లు మూత పడతాయి కదా అని స్వప్న అంటుంది. దీనికి కావ్య ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. నా చెల్లి జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద నింద పడ్డం, అందుకే తను ఇంకా షాక్ లోనే ఉంది. అత్తయ్య, కావ్య 2 లక్షల డబ్బు తీసి నాకే ఇచ్చింది అని స్వప్న అపర్ణతో చెప్తుంది. ఇది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ బిట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.